everyone. In today's video, ఇండియా ఒక్క మిసైల్ లాంచ్ చేస్తే వెస్టర్న్ మీడియా దాన్ని ఒక థ్రెట్ అంటుంది. అదే చైనా లాంచ్ చేస్తే దాని యొక్క కేపబిలిటీ పొగుడుతుంది. ఇండియా మూన్ మీద ల్యాండ్ అయితే అసలు ఇండియాలో ఇంత పావర్టీ ఉన్నప్పుడు ఇది అవసరమా అని అంటుంది. అదే అమెరికా మూన్ మీద ల్యాండ్ అయితే హ్యుమానిటీస్ గ్రేటెస్ట్ మూమెంట్ అని సెలబ్రేట్ చేస్తారు. సేమ్ వరల్డ్, కానీ రియాక్షన్స్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకు? వెల్కమ్ టు ఫ్రాంటియర్. ఐఎమ్ మేఘ్నా. ఈరోజు మనం పాలిటిక్స్ గురించో లేదా ఎకానమీ గురించో మాట్లాడట్లేదు. వీటిని అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా స్టోరీని ఎవరు రాస్తున్నారు అండ్ వాళ్ళు నిజాయితీగా రాస్తున్నారా లేదా? కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక్క ఇన్సిడెంట్తో స్టార్ట్ చేద్దాం. 2022లో ఇండియాస్ ఎకానమీ వరల్డ్స్ 5th లార్జెస్ట్ అయింది. మనల్ని 200 years రూల్ చేసిన యునైటెడ్ కింగ్డమ్నే మనం ఓవర్టేక్ చేసాం. దట్స్ అ బిగ్ డీల్, రైట్? కానీ వెస్టర్న్ మీడియా దీన్ని ఎలా కవర్ చేసిందో తెలుసా? ఎక్కడా సెలబ్రేషన్ లేదు. డైరెక్ట్గా ఇండియా సాధించింది అని చెప్పే ధైర్యం లేదు. ప్రతి న్యూస్ హెడ్లైన్ ఒక ఎస్ బట్తో స్టార్ట్ చేసింది. ఎస్, ఇండియాస్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్, బట్ అక్కడ ఇన్ఈక్వాలిటీ ఉంది, బట్ ఇంకా పావర్టీ ఉంది, బట్ డెమోక్రసీకి థ్రెట్ ఉంది. ఈ ఇష్యూస్ మనకి లేవని నేను అనట్లేదు. ప్రతి కంట్రీకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక వెస్టర్న్ కంట్రీ ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళ హెడ్లైన్లో ఒక కేవలం అచీవ్మెంట్ మాత్రమే ఉంటుంది. అదే ఇండియా ఏదైనా అచీవ్ చేస్తే మాత్రం హెడ్లైన్లో ఆ అచీవ్మెంట్తో పాటు మన దగ్గర ఇంకా ఏం తప్పులు ఉన్నాయో ఒక లిస్ట్ రాస్తారు. మనకి ఎప్పుడు ఈ ఆస్టరిస్క్ ఎందుకు వస్తుంది? మన ఎలక్షన్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇండియా ఇప్పుడే నియర్లీ 1 billion ఓటర్స్తో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. 1 billion. ఇది హ్యూమన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్. కానీ కవరేజ్ చూస్తే మొత్తం ఏం రాంగ్ జరిగిందో అనే దీని మీద ఫోకస్ చేశారు. అంతేకాని అంత పెద్ద మిరాకిల్ ఎలా సక్సెస్ఫుల్ అయిందన్న దాని గురించి కాదు. ఇంకా చంద్రయాన్ 3 విషయానికి వస్తే, మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా మనం రికార్డ్ క్రియేట్ చేసాం. వరల్డ్లో ఏ కంట్రీ చేయని పని ఇది. కానీ ఇంటర్నేషనల్ మీడియా మన హిస్టారిక్ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేయడం మానేసి మన స్పేస్ బడ్జెట్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ టైం వేస్ట్ చేసింది. ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఓవర్ అండ్ ఓవర్ ఇదే జరుగుతోంది. అండ్ ఇది డెఫినెట్లీ కోఇన్సిడెన్స్ మాత్రం కాదు. వెస్టర్న్ మీడియా ఇండియాని ఎలా కవర్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. 200 years వరకు బ్రిటన్ ఇండియాని రూల్ చేసింది. ఆ టైంలో వాళ్ళు మన రిసోర్సెస్ మాత్రమే కాదు, ఇంకొకటి కూడా తీసుకున్నారు. మన గురించి డిఫైన్ చేసే రైట్ని, మనం ఎవరో లోకానికి చెప్పే హక్కుని. టెక్స్ట్ బుక్స్ వాళ్ళే రాశారు, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా వాళ్ళే రాశారు. సివిలైజ్డ్ ఏంటి, అన్సివిలైజ్డ్ ఏంటి అని డిసైడ్ చేసింది వాళ్ళే. ఆ స్టోరీలో వాళ్ళు ఎప్పుడూ హీరోస్, మనం ఎప్పుడూ సేవ్ చేయాల్సిన వాళ్ళం, నేర్చుకోవాల్సిన వాళ్ళు, లేకపోతే ఫిక్స్ చేయాల్సిన వాళ్ళం. ఇప్పుడు కొలోనియలిజం అయిపోయింది, కానీ ఆ మైండ్ సెట్ మాత్రం పోలేదు. ఇండియాని చిన్న చూపు చూడడం, ఎప్పుడు వెనక పడుతున్నాం అనుకోవడం, మనకి ఎప్పుడు వెస్టర్న్ అప్రూవల్ కావాలనే ఆలోచన ఇంకా కంప్లీట్గా పోలేదు. ఈరోజు కూడా మనల్ని పిలిచే విధానం చూస్తే అర్థమవుతుంది. ఇండియాని ఎప్పుడు ఒక డెవలపింగ్ నేషన్ అనే అంటారు, లేదా ఒక ఎమర్జింగ్ ఎకానమీ. అంటే మనం ఎప్పుడు వెయిటింగ్ రూమ్లోనే ఉన్నామని, ఇంకా మెయిన్ స్టేజ్కి రాలేదన్నట్టు బిల్డప్ ఇస్తారు. బట్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్. వరల్డ్లో ఎక్కువ యూజ్ చేసే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ యూపీఐ. నడిపించేది మనమే. మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మొత్తం ప్రపంచానికి 60% వ్యాక్సిన్ సప్లై చేస్తుంది. ప్లానెట్ మీద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మనదే. మనం ఆల్రెడీ ఇక్కడికి రీచ్ అయ్యాం, కానీ ఇంకా మనం సక్సీడ్ అయ్యాం అని చెప్పే రికగ్నిషన్ మాత్రం ఇంకా రాలేదు. నౌ హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఇది కేవలం ఓల్డ్ కొలోనియల్ హ్యాబిట్స్ గురించి మాత్రం కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొక పెద్ద విషయం జరుగుతోంది. ఇండియా ఇప్పుడు ఈ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. యుక్రెయిన్ వార్ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ అందరూ రష్యాతో టైస్ కట్ చేసుకోమన్నప్పుడు ఇండియా నో అని చెప్పేసింది. మా ఫారిన్ పాలసీని మేమే డిసైడ్ చేసుకుంటాం,
మా ఇంట్రెస్ట్ని మేమే ప్రొటెక్ట్ చేసుకుంటామని గట్టిగా నిలబడింది. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ పేమెంట్ సిస్టమ్స్ బిల్డ్ చేసి వరల్డ్ అంతా వాటినే యూజ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇండియా తన ఓన్ పేమెంట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకునింది. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని డెవలపింగ్ నేషన్స్ కొనాలి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇండియా తన ఓన్ వెపన్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా సరే ఒక కంట్రీ తన ఓన్ టర్మ్స్ మీద ముందుకు వెళ్ళాలన్నప్పుడు బిల్డింగ్ ఇట్స్ ఓన్ సిస్టమ్స్, మేకింగ్ ఇట్స్ ఓన్ డెసిషన్స్, అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. ఆ కంట్రీ గురించి వెస్టర్న్ మీడియాలో నెగిటివ్ కవరేజ్ ఎక్కువ అయిపోతుంది. ఇది పాస్ట్లో వేరే కంట్రీస్కి జరిగింది, ఇప్పుడు ఇండియాకి జరుగుతోంది. ఎందుకంటే వెస్ట్లో ఉన్న మీడియా BBC, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ ఇవన్నీ జస్ట్ న్యూట్రల్గా కూర్చొని ట్రూత్ రాస్తున్న రిపోర్టర్స్ కాదు. వాళ్ళు కూడా ఒక సొసైటీలో పార్ట్. అక్కడ వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఓన్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు వరల్డ్ అంతా వాళ్ళ మాట వినేది, కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్కరే ఛార్జ్లో లేరు అన్న విషయం వాళ్ళని యాంగ్జైటీకి గురి చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఇవాళ రిపోర్టింగ్లో కనిపిస్తోంది. దీనికి అర్థం వాళ్ళు రాసేది అంతా తప్పని కాదు. కొందరు నిజంగానే చాలా గుడ్ జర్నలిజం చేస్తారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇండియా గురించి వాళ్ళ కవరేజ్ చదివినప్పుడు ఒక్కటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఏ క్వశ్చన్స్ అడుక్కోవాలి, ఇక్కడ యాంగిల్ ఏంటి, వాళ్ళు ఏం చూపిస్తున్నారు, మరి ఏం హైడ్ చేస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అప్పుడప్పుడు ఇండియాలో రిలీజియస్ వైలెన్స్ జరిగితే అది వెంటనే ఇంటర్నేషనల్ న్యూస్ అయి పెద్ద పెద్ద హెడ్లైన్స్, కంటిన్యూస్గా ఆ న్యూస్ కవరేజ్, మళ్ళీ వాటికి తోడు హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్, ఇలా అంతా చాలా ఎక్కువగా హైలైట్ చేస్తారు. అదే వెస్టర్న్ యూరోప్లో మైనారిటీస్ మీద డిస్క్రిమినేషన్ జరిగితే అది చిన్న మెన్షన్తో ఫినిష్ అయిపోతుంది, తర్వాత ఎవ్వరూ పెద్దగా ఫోకస్ చేయరు. కానీ ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ తగ్గితే మాత్రం అది ఒక మేజర్ స్టోరీ అయిపోతుంది. ఎవ్రీవేర్ చాలా వైడ్ స్ప్రెడ్గా షేర్ చేస్తారు. ఈవెన్ US గవర్నమెంట్ వాళ్ళ ఓన్ జర్నలిస్ట్ మీద స్పైయింగ్ చేస్తూ దొరికిపోయినప్పుడు ఒక్కసారి కవర్ చేసి వెంటనే సైలెంట్ అయిపోయారు. ఇంకా వెస్టర్న్ మీడియా ఇండియాస్ కాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు ఇండియా యాజ్ ఎ సివిలైజేషన్ ఏదో ఫండమెంటలీ బ్రోకెన్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు. అదే అమెరికాలో రేసిజం గురించి కానీ, ఫ్రాన్స్లో డిస్క్రిమినేషన్ గురించి కానీ మాట్లాడితే అవి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్లో చూపిస్తారు తప్ప ఆ దేశం మొత్తం రాటన్ అయిపోయిందని ఎప్పుడూ అనరు. సీ ద డిఫరెన్స్. ఇండియాలో ఉన్న ఇష్యూస్ కాస్ట్, పావర్టీ, రిలీజియస్ టెన్షన్స్ అవి రియల్, అవి ఆనెస్ట్గా కవర్ చేయాల్సిందే. కానీ సేమ్ ఆనెస్ట్ అన్ఫ్లించింగ్ కవరేజ్ వెస్టర్న్ కంట్రీస్కి వచ్చేసరికి అప్లై కాదు. ఈ గ్యాప్, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏం యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. ఎవరి ప్రాబ్లమ్స్ని యూనివర్సల్ హ్యూమన్ ఫెయిల్యూర్స్గా చూస్తారో, మరి ఎవరి ఇష్యూస్ని జస్ట్ ఆ కంట్రీ పర్సనల్ మెస్గా డిస్మిస్ చేస్తారో అనే విషయంలో ఒక క్లియర్ బయాస్ కనిపిస్తోంది. సో వాట్ డు వి డూ విత్ ఆల్ దిస్? చాలా కాలం నుండి ఇండియా వెస్టర్న్ మీడియా కంట్రోల్ చేసే టేబుల్లో సీట్ కోసం ట్రై చేస్తోంది. మన వాల్యూని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒక ఫేర్ హెడ్లైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మనం ఇంకొంచెం ఎక్కువ సాధిస్తే అప్పుడు వాళ్ళు మన గురించి మన డిజర్వ్ చేసిన విధానంగా కవర్ చేస్తారు అని హోప్తో ఉన్నాం. నేను ఇది చాలా సింపుల్గా డైరెక్ట్గా చెప్తాను. ఆ ఫేర్ హెడ్లైన్ ఎప్పటికీ రాదు. అది ఇండియాకి తక్కువ మెరిట్ ఉంది అని కాదు, అసలు ఆ టేబుల్ మన కోసం బిల్డ్ చేసింది కాదు. కాబట్టి మన కంట్రీగా, మన మీడియా ఇండస్ట్రీగా అండ్ ఇండివిజువల్స్గా మనం చేయగలిగిన మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఒకటే. ఇంకెవరో వచ్చి మన స్టోరీని వ్యాలిడేట్ చేస్తారు అని వెయిట్ చేయడం ఆపాలి. మన స్టోరీని మనమే చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఇది ఫేక్ న్యూస్ కాదు, అలా అని బ్లైండ్ నేషనలిజం కూడా కాదు. మనకి కావాల్సింది ఆనెస్ట్, ప్రౌడ్ అండ్ వెల్ రీసెర్చ్ స్టోరీ టెల్లింగ్. ఎవరైతే ఈ కంట్రీని, ఇక్కడ ఉండే స్ట్రగుల్స్ని, గ్రేట్నెస్ని, కాంప్లెక్సిటీని నిజంగా అర్థం చేసుకుంటారో, ఎవరైతే మనల్ని ఒక లేజీ స్టీరియోటైప్గా చూపించడానికి రెఫ్యూజ్ చేస్తారో వాళ్ళ నుండి రావాలి ఈ స్టోరీ. ద వరల్డ్ ఇస్ చేంజింగ్, ఇండియా రైజ్ అవుతోంది. ఆ రైజ్ ఆఫ్ ఇండియా స్టోరీని మనం ఎవరి చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఫ్రాంటియర్, ఐఎమ్ మేఘ్నా అండ్ ద స్టోరీ ఆఫ్ ఇండియా మనమే చెప్పుకుందాం. విచ్ వెస్టర్న్ మీడియా డబుల్ స్టాండర్డ్ మిమ్మల్ని ఎక్కువ ఇరిటేట్ చేస్తుందో టెల్ us in the comments below.